దేశమంతా అట్లాగే రాష్ట్రమంతా ప్రపంచమంతా కూడా మన జగన్మోహన్ రెడ్డి గారి పేరు మొత్తం ప్రపంచమంతటికి తెలిసిపోయింది అధ్యక్ష. ఇప్పటి వరకు ఏదైనా స్కామ్స్ జరిగితే కేవలం ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న వారికే పరిమితి అయ్యే పరిస్థితి ఉందని అనుకుంటే ఈయన అసలు గ్లోబల్ లీడర్ అయిపోయారు అధ్యక్ష స్కామ్స్ చేయటంలో. ఇది అన్యాయం కదా అధ్యక్ష. ఒక తెలుగువాడు అయి ఉండి మన మాజీ ముఖ్యమంత్రి పేరు ఎక్కడెక్కడికో ప్రపంచం మొత్తం మీద వెళ్ళిపోతుందంటే ఆఖరికి ఎక్కడన్నా గంజాయి దొరికితే ఆ రూట్స్ అన్ని కూడా మన ఆంధ్ర రాష్ట్రంలో రూట్స్ వస్తున్నాయి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో. ఇప్పుడు ఏదో పెద్ద స్కామ్ కింద అభియోగాలు ఉండి అమెరికాలో ఉన్న సంస్థ ఒక ఆర్గనైజేషన్ పేరుని ఇంత దారుణం జరిగింది అని చెప్పి వాళ్ళు ఎక్స్పోజ్ చేస్తే అది నిజమా కాదా అనేది మనకు తెలియదు అధ్యక్ష. కానీ పేరు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి పేరు వస్తుంది. అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఇన్వాల్వ్ అయ్యారా లేదా, ఎందుకంటే ఆయన లేకపోవచ్చు ఇక్కడ, కానీ మాజీ మంత్రివర్యులు కాబట్టి ఆయన పేరుని బదనాం చేస్తున్న వారు ఎవరైనా ఉన్నారా, నిజమా కాదా అని చెప్పి మనము కూడా బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉందని మీ ద్వారా నేను తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష. అధ్యక్ష, ప్రతి చోట కూడా అన్ని విధాలుగా కూడా ఆఖరికి ఋషికొండ ప్యాలెస్ దాంట్లో కూడా స్కామే. 450 కోట్లు అన్నారు, కానీ అది మాత్రం డెఫినెట్ గా 150 కోట్లు దాంట్లో స్కామ్ ఉంది అధ్యక్ష. అట్లాగే గంగవరం పోర్టు ఉంది వరకు. గంగవరం పోర్టులో రాష్ట్ర ప్రభుత్వానికి 10.4% షేర్ ఉంది. దాంట్లో ఆ షేర్ కూడా కేవలము 651 కోట్లకి ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేస్తున్నప్పుడు అధ్యక్ష నా మనసు ఎంతో బాధపడ్డాను అధ్యక్ష. ఎందుకంటే ఆ షేర్ వాల్యూ కనీసం 2000 కోట్లు ఉంటుందని చెప్పి శర్మ గారు రాసిన లెటర్స్ ఇప్పుడు కూడా నాకు గుర్తున్నాయి. కనీసం 1500 కోట్ల రూపాయలు అత్యంత దారుణంగా రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన డబ్బు అధ్యక్ష. అది ఎవరిని అడిగి ఇచ్చారు వీళ్ళు? 651 కోట్లకి ఇచ్చేసి మేము ఆయన అడిగారంటే ఇది ఇచ్చేసారంటే ఏదో ఆర్గనైజేషన్. ఆ పేరేమో బడా పేరు చెప్తే రకరకాల ప్రాబ్లమ్స్. ఏది ఏమైనా అధ్యక్ష, ఇంత విచ్చలవిడిగా దారుణంగా జగన్మోహన్ రెడ్డి గారు పేరు దోపిడీకి గురయ్యింది, లేకపోతే డబ్బులు తీసుకున్నారని చెప్పి అభియోగాలు వచ్చినప్పుడు ఏం చేయాలి అధ్యక్ష? డెఫినెట్ గా వీ హ్యావ్ టు డూ సంథింగ్. ఏమీ లేకుండా ఏదో చంద్రబాబు నాయుడు గారు స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఏమీ లేనటువంటి వాళ్ళని తీసుకుని వెళ్ళి 52 రోజులు అరెస్ట్ చేస్తే అధ్యక్ష మనసు క్షోభతోటి అనుభవించాం అధ్యక్ష. ఎందుకంటే వచ్చి పరామర్శిస్తున్నామంటే రకరకాల ఇబ్బందులు మీకు తెలియనే ఉన్నాయి అధ్యక్ష. రాకుండా కూడా మౌనంగా బాధపడిన వ్యక్తుల్లో మేము ఒకళ్ళు ఉన్నాం అధ్యక్ష. మేము ఒక్కళ్ళే కాదు, అందరూ చాలా మంది ఉన్నారు. బయటకు రాలేరు, ఇబ్బందులు, రకరకాల రీజన్స్. అట్లాగే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత దారుణంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని దోపిడీ చేసిన మాట వాస్తవం. ఎందుకంటే మనం ఈ 10 రోజుల్లో మనం డిస్కషన్స్ మరి ఎందుకో ఆయన పైన ఇంకా డిస్కషన్స్ చేయవలసిన అవసరం ఉన్నప్పటికీ కూడా ఇక్కడ డిస్కషన్స్ పూర్తిగా అవ్వలేదనే ఉద్దేశం అధ్యక్ష నాకు. నేను అందుకే గౌరవ ముఖ్యమంత్రి వర్యుల్ని అట్లాగే గౌరవ డిప్యూటీ ముఖ్యమంత్రి వర్యుల్ని కూడా నేను సభ ద్వారా నేను కోరడం జరిగింది అధ్యక్ష. ఒక మినిస్ట్రీ సెపరేట్ గా ఒక మినిస్ట్రీ పెట్టి ఈ జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో జరిగిన స్కామ్స్ పైన ఒక మినిస్ట్రీ పెట్టాలని చెప్పి నేను కోరడం జరిగింది అధ్యక్ష. ఆ మినిస్ట్రీ ఎవరికైనా ఇవ్వచ్చు, నేనేమో స్వార్థంగా అటువంటిది ఏమి లేదు అధ్యక్ష. కానీ ఇది ఎట్లా కాదు, హౌ టు డైజెస్ట్ ఇట్. పేపర్లు చూస్తే మీ జగన్మోహన్ రెడ్డి ఏదో నా చుట్టంలాగా. మా ఫ్రెండ్స్ ఫోన్ చేశారు అధ్యక్ష, మేము మీ జగన్మోహన్ రెడ్డి, నువ్వు జగన్మోహన్ రెడ్డి ఇద్దరు బాగానే ఉంటారు కదా, నాకు బాగుంటాం ఏంటి అధ్యక్ష? 5 సంవత్సరాల నుంచి పేమెంట్లు ఎవరు ఇవ్వకుండా సర్వనాశనం చేసింది నన్ను జగన్మోహన్ రెడ్డి. నా ఫ్రెండ్ అంటారు. ఫ్రెండ్ లేదు, బొచ్చు లేదు అధ్యక్ష, సారీ ఫర్ యూజింగ్ దిస్ వర్డ్. బట్ డెఫినెట్ గా వాడికి భాష అప్పుడప్పుడు మేమని నేర్చుకున్నాను అప్పుడప్పుడు వచ్చి. అది తొలగిద్దాం. ఐఎమ్ సారీ, ఐఎమ్ విత్డ్రాయింగ్ మై వర్డ్. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ సార్. సభ్యులందరికీ కూడా మై అపాలజీస్ ఫర్ యూజింగ్ దట్ వర్డ్.
మీరు అంటే అన్నారు, నన్ను ఇన్వాల్వ్ చేయటం అన్యాయం. అంటే మీకు చాలా చిన్న మాట అధ్యక్ష, సో అందుకు మీరు ఫీల్ అవుతున్నారేమో నాకు తెలియదు. ఎనీవే ఐఎమ్ సారీ, ఐఎమ్ రియలీ సారీ అధ్యక్ష. నిజంగా ప్రపంచమంతా దీనిపైన ఉన్నప్పుడు మనము ఏదో ఒక ప్రస్తావన చేయకుండా మౌనంగా ఉంటామంటే డెమోక్రసీని కూనీ చేయటం, ఒక నమ్మకాన్ని కూనీ చేయటం దాంతో సమానం అధ్యక్ష. ఇఫ్ జగన్మోహన్ రెడ్డి ఈజ్ అన్ ఇండివిజువల్, వీఆర్ నాట్ బాదర్డ్. డెఫినెట్లీ ఎవరైనా కంప్లైంట్ వస్తేనే కానీ మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. రాష్ట్ర ప్రభుత్వ ప్రజల డబ్బులు దోచేశాడు జగన్మోహన్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ డబ్బులు కూడా దోచేశాడు జగన్మోహన్ రెడ్డి. ఎవరు బాబు సొమ్మని చెప్పి ఆ ప్యాలెస్ గురించి ఎందుకు ఎక్కువ ఫోకస్ చేస్తున్నామంటే అధ్యక్ష, 450 కోట్ల రూపాయలతోటి ఆయన ప్యాలెస్ రాష్ట్ర ప్రభుత్వ డబ్బులతోటి కట్టాడంటే అంతకంట దారుణం ఏమన్నా ఉంటుందా? ఆయన సొంత డబ్బులతోటి దోచుకున్న డబ్బులతోటి వేలాది కోట్ల రూపాయలతోటి ప్యాలెస్లు కట్టుకునేవండి. ఎవరైనా కంప్లైంట్ ఇస్తే దెన్ వీ హ్యావ్ టు టేక్ యాక్షన్. బట్ పేపర్లు కోడై పూస్తూ ప్రతి పేపరు, ఇంగ్లీష్ పేపరు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, అన్ని పేపర్లు కూడా, టైమ్స్ ఆఫ్ ఇండియా, ఇన్ని జరుగుతున్నప్పటికీ కూడా మౌనంగా ఉండటం అనేది నాట్ కరెక్ట్ అధ్యక్ష. డెఫినెట్ గా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా బాధ్యత ఉంది. రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక దర్యాప్తు సంస్థతోటి కూడా మనం తీసుకోకపోతే ఎక్కడైతే ఏదైతే అమెరికాలో ఉన్న సంస్థ మనం మాజీ ముఖ్యమంత్రి పేరు పెట్టారో, పేరు ఎత్తి నువ్వు ఫలానా చోట ఇచ్చావు, ఫలానా చోట నుంచి మాకు అన్ని ఇన్ఫర్మేషన్ ఉందని చెప్పి పేపర్స్ లో సవివరంగా రాసినప్పుడు కనీసం మాట కూడా మాట్లాడకుండా ఉంటే అంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇంతేనేమో అని చెప్పి ఒక రాంగ్ ఫీలింగ్ వెళ్లే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి అధ్యక్ష. కాబట్టి అధ్యక్ష, దయచేసి దీన్ని సీరియస్ గా తీసుకుని చర్చించవలసిన అవసరం ఉండాలి. చర్చించకపోతే ఇది చాలా భయంకరమైన వ్యాధి కింద జరుగుతుంది అధ్యక్ష. ఇదివరకు ఎప్పుడైతే ముఖ్యమంత్రి గారు వి షుడ్ నాట్ బి సైలెంట్, మనం మాట్లాడాలి అని చెప్పిన అలానే ఎయిడ్స్ అనే మహమ్మారి ఈ రాష్ట్రం నుంచే కాదు దేశం నుంచి కూడా బయటికి వెళ్ళింది అధ్యక్ష. అట్లాగే ఈ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన దురాఘాతాలని మనం సైలెంట్ గా మౌనంగా ఉండటం కూడా అప్రాప్రియేట్ కాదు. కాబట్టి తమరు కూడా చెప్పవలసిన బాధ్యత ఉంది. మీరు సీట్లో కూర్చుంటే మాట్లాడకూడదని ఏమి లేదు అధ్యక్ష. పర్మిషన్ తీసుకుని హౌస్ పర్మిషన్ తప్పనిసరిగా అధ్యక్ష. మన రాష్ట్ర ప్రభుత్వ పేరు అట్లాగే రాష్ట్ర ప్రజల పేరు కూడా మనకి ఇంటర్నేషనల్ మార్కెట్ లో నాశనం అయిపోయింది అధ్యక్ష, ఇంటర్నేషనల్ గా, గ్లోబల్ గా. కాబట్టి నిజాలు తేల్చవలసిన బాధ్యత కూడా మనం కూడా తీసుకోవాలని చెప్పి మీరందరికీ కూడా సవినయంగా మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష. నమస్కారం.